నమస్కారం అండి. నా పేరు సయ్యద్ మంజూర్ అహ్మద్. వెల్కమ్ టు మై ఛానల్ హిమశిఖర ఆయుర్వేద మూలిక వైద్యం అండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 88559667 అండి. నేను ఉండేది నెల్లూరు జిల్లా పొట్టెపాలెం జొన్నవాడ పోయే రూట్ అండి. ఈరోజు మన ఆరోగ్యం మన చేతుల్లో కార్యక్రమంలో మొట్టమొదటిగా చెప్పే విషయం ఏమంటే మరి గ్యాస్ వల్ల ఎన్ని ప్రాబ్లం వస్తుంది, ఎన్ని మనకు ఇది వస్తుంది, గ్యాస్ అసలు ఎందువల్ల వస్తుంది అనే దాని మీద ఏంటంటే మన గ్యాస్ రావడానికి కారణం మనం తినే ఆహారం ఒకటి, తర్వాత మనం చేసే పనులు, మనకు నిద్ర సరిగా లేకపోవడం, మనకు డిప్రెషన్ రావడం, మనకు టెన్షన్ రావడం, ప్రతిదానికి గ్యాస్ అనేది. గ్యాస్ వల్ల మనకు హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, మోకాళ్ళు వస్తాయి, తర్వాత కడుపు నొప్పి వస్తుంది, కీళ్ళు నొప్పులు వస్తాయి, నడుము నొప్పి వస్తుంది, తర్వాత పిక్క నొప్పి వస్తుంది, తర్వాత వచ్చేసి ఈ ఎడమ పక్కన వస్తుంది, ఈ పక్కన వస్తుంది. ఇవన్నీ గ్యాస్ వల్ల. గ్యాస్ అనేది ఎందుకు వస్తుంది అంటే మనం తినే తిండి, మనం ఉండే విధానాన్ని బట్టి, మనం తాగే నీళ్ళ బట్టి, ఇవన్నీ మన జీవితం, మన ఆరోగ్యం మన చేతుల్లో. మనం తినే తిండి ఇది మనకు మంచిదా కాదా అనేది మనకు తెలుస్తుంది. మనకు మంచిది కాదన్నా కూడా మనం తింటున్నాం. ఎందుకంటే సొసైటీ ఆ విధంగా మారి, సొసైటీతో మనకు సంబంధం. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి, అది మన చేతుల్లో ఉంది. అంటే నేను మీకు చెప్పేంతటి వాదు కాదండి. నేను ఒక చిన్న వైద్యుడిని. నేను మా గురువు దగ్గర వైద్యం నేర్చుకున్నాను 5-6. అది మా గురువు గారి పేరు ముది మహారాజ్. ఆయన ఉండేది ఇక్కడ మన పూణేలో ఉంటారు. ఇక్కడ వచ్చేసి శ్రీశైలంలో కొంతకాలం ఉన్నాడు. అక్కడ ఇంకాడ పోయి నేను నేర్చుకున్నాను. కాబట్టి నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నాను. మీరు వేరే విధంగా ఈడేంది మాకు చెప్పేదైనా అనుకోవద్దు. నాకు తెలిసిన దాన్ని చెప్తున్నాను. ఉండడం లేకపోవడం అనేది అది మీ చేతుల్లో ఉండేది. ఏంటంటే ప్రతిరోజు మనం చికెన్ తినాలా అని మన కోరిక పుడతా ఉంటుంది. ప్రతిరోజు మటన్ ఏదో విధంగా మనం తినాలా, ఏదో ఒక నీసు తినాలా అంటారు. ఇది కరెక్ట్ కాదండి. ఇంతకుముందు మనం పూర్వీకులు ఎప్పుడో పండగకు పప్పుకో ఇంట్లో సాక్కుని నాటుకొని తెచ్చి మనం సాక్కునేది, మనం చూస్తూ ఉండేది, దాన్ని కోసుకొని మనం తింటామంటే మనకేం కాదు. అప్పుడు మనం చేసే కష్టం లేదు, ఇప్పుడు మనం కష్టం లేదండి. ఇప్పుడు మనం 9 గంటలకి బయలుదేరితే మనం ఎక్కడైనా అడుగు వేస్తున్నామా? లేదు. బైక్ కానీ ఎక్కామంటే, కారు ఎక్కామంటే మళ్ళీ వచ్చేది ఇంటికి 2 గంటలకి. 2 గంటలకి మళ్ళీ అన్నం తిన్నామా లేదా? అన్నం తిన్న తర్వాత ఒక గంట సేపు నీళ్లు తాగుతుంటారు. ఎందువల్ల అంటే మన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మనం నీళ్లతో పాటు అన్నం తిన్నాం అనుకోండి, ఈ మాట మీరు బాగా గమనించండి ఒకసారి. మనం అన్నం తింటా ఉన్నాం, అప్పుడే మనం నీళ్లు తాగుతాం. నీళ్లు తాగితే మనకేమవుద్ది అంటే ఈ అన్నం అనేది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది బరువు కదా, కాబట్టి అది కిందికి ఈ మసాలా అనేది పైకి వచ్చేస్తుంది. ఆ పైకి వచ్చినప్పుడు మనకు అని తీపులు వస్తూ ఉంటాయి. మీరు గుర్తించారో లేదో. ఎందువల్లంటే అన్నం తిన్న ఒక గంట సేపు నీళ్లు తాగు, గంట కాదు అరగంట సేపు నీళ్లు తాగకూడదు. తర్వాత అన్నం తింటానే మనం పండుకోకూడదండి. అన్నం తింటానే పండుకుంటే మనకు పొట్ట వచ్చేస్తుంది, ఆరోగ్యం మనకు సహకరించదు. అది కూడా గ్యాసేనండి. తర్వాత మనకు హార్ట్ అటాక్ అనేది ఎప్పుడు వస్తుంది? రాత్రి 12 గంటలప్పుడే, 12 పైనే. ఎవరికైనా మీరు చూసుకోండి, 12 పైన. ఎందువల్ల అంటే మన బాడీ మొత్తం డీసెంట్ ప్రదేశంలో ఉంటుంది. ఇక్కడేంది మనకు ఉండేది ఈ గుండె పైన ఏడు ఉంటుంది, మనకు ఇది ఈ నరాలు అంటే సర్క్యులేషను సరిగ్గా మనకు ఉండదు. ఎందువల్ల ఉండదు అంటే ఈ కఫము వచ్చేసి ఈ వాతం ఉంటుంది. ఈ వాతం వల్ల కఫం పైనకి వస్తుంది. ఆ పైన ఈ పిత్తం పైకి వచ్చి అది బ్లడ్ చిక్కబడిపోతుంది. ఆ బ్లడ్ ఎప్పుడు పడుతుందో అప్పుడేది నాడీ వ్యవస్థ మనకు పనిచేయదు. నాడీ వ్యవస్థ ఎప్పుడు పనిచేయదో అప్పుడు మనకు స్ట్రోక్ రావడానికి ఆస్కారాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే అన్నం తింటానే మీరు 20 నిమిషాలు వాకింగ్ చేయండి. ఉదయం లేచిన తర్వాత ఏదో నడక అనేది, వాకింగ్ అంటే సిమెంట్ రోడ్డు మీద నడిస్తే మాత్రం మీకు కాళ్ళు నొప్పులు వస్తాయి. అది 100-200% మీరు ఆలోచించుకోండి. ఎవరినైనా ఇచ్చేయండి. నేను మీకు అంత చెప్పేటంత వాడు కాదండి. మీరు మట్టి మీద నడవండి, వేరేగా ఉంటుంది. గడ్డిలో నడవండి, వేరేగా ఉంటుంది. సిమెంట్ మీద రోడ్డు మీద నడవండి, వేరేగా ఉంటుంది. అది మీరు నడిచి మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే మీకు అర్థమవుతుంది ఏదైనా సరే.
మీరు ఏదైనా సరే ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు మీ టయాన్ని బట్టి నేను చెప్పేస్తాను ఈరోజు గంట సేపు వాకింగ్ చేయాలని, మీకు టైం ఉండాలి కదా. ఈ పరుగుడు జీవితంలో మనం ఏది చెప్తాం, ఈ బాదం తినాలా, పిస్తా తినాలా, అక్రోట్ తినాలా, ఇవన్నీ తినడానికి డబ్బు ఉండాలి కదా. అది కాదు, మనం పండించే జామకాయ తినాలా, మనకు దొరికేది నేరడికాయ తినాలి, మనం దొరికేది సపోటాకాయ, ఇలాంటివి మనం తినాలా. అంటే అది హై రేంజ్లో వాళ్ళు హై రేంజ్ తింటారు. అందరికీ దొరికే వస్తువులు ఇవి అందరూ తినొచ్చు, ఎవరికి కష్టం. ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరిది, ప్రాణం అనేది ప్రతి ఒక్కరిది. మహారాజుది ఒక ప్రాణం, పేదోడిది ఒక ప్రాణం, మంత్రిది ఒక ప్రాణం, ఓటేసేవాడిది ఒక ప్రాణం కదా. అంటే ఏమంటే నేను ఎలక్షన్ గురించి, ఓట్ల గురించి మాట్లాడే ఆరోగ్యం గురించి చెప్తాను. మాట వచ్చి ఈ మాటల్లో ఇట్లా చెప్తున్నాను, మీరు వేరే విధంగా ఏమనుకోవద్దు. ఎవరిదైనా పేదోడు కాడి నుంచి మహారాజు దాకా ఒకటే ప్రాణం. కాబట్టి మా ప్రాణం మేము కాపాడుకోవాలంటే నేను ఏం తినాలనేది మీరు ఆలోచించుకోండి. ఈరోజు మీకు చూపించిపోయేది ఇది గ్యాస్ ట్రబుల్ కినండి. ఈ గ్యాస్ ట్రబుల్ పొడి ఎలా అంటే, రాత్రి మీరు అన్నం తిన్నాక ఒక 20 నిమిషాలు ఆగిన తర్వాత ఒక్క స్పూన్ చూడండి, ఈ స్పూన్తో ఒక్క స్పూను ఇలా ఇంత స్థలండి, ఇంత ఇది చూడండి, ఈ స్పూన్తో వేసుకోండి. తర్వాత వచ్చేసి చూడండి, మీరు ఎక్కువ కూలింగ్ వాటర్ కొంచెం తాగడం మానేయండి. ఎందువల్లంటే మానేయమంటున్నా అంటే మనకు అలవాటైపోయింది తగ్గియాలంటే కష్టమే, కానీ చిన్నగా తగ్గించుకోండి. ఏకదమ్మున నీళ్లు తగ్గిమంటానే మీరు తగ్గిరు నవ్వుకుంటారు. అంటే ఈడేందిరా చెప్పేది, ఇసకామాలు బాయ్ అంటారు. అది విషయం అన్నమాట. మీరు తెలుసుకోండి. ఇదో చూడండి, ఇది వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఈ నీళ్లు, ఇంత నీళ్లు చాలు. చూడండి, కొంచెం గోరువెచ్చంగా అయినా సరే, లేదంటే మామూలు నీళ్ళు అయినా సరే, మీ ఇష్టం. అది నేను చెప్పేది ఏం కాదు. చూడండి ఇది నైట్ ఒకరోజు, ఇది రోజుకి డైలీ రోజుకి ఒకసారి తాగబడలే. ఒక్కరోజు మార్చి ఒక్కరోజు తింటే చాలు. డైలీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అంత పవర్ఫుల్. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు మాత్రమే. ఎంత? 100 రూపాయలు. ఎందువల్ల అందరికీ అందుబాటులో ఉండాలని ఒక సేవా కార్యక్రమం అది నేను చేస్తున్నానండి. అందువల్ల దీని కాస్ట్ కూడా ప్రతి ఒక్కరు కొనవచ్చు. నా ఫోన్ నెంబర్ చెప్పాను, మీకు కావాలంటే నేను కొరియర్ పంపిస్తాను. మీకు నచ్చకపోతే వాపస్ పంపించేయవచ్చు. మీ డబ్బులు మీకు నేను వాపస్ పంపించేస్తాను. ఇది పక్కా గ్యారెంటీ అండి. నేను చెప్తుండేది వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదండి. నా గురించి నేను చెప్పుకుంటున్నాను. నా మెడిసిన్ గురించి అంటే నేను తయారు చేస్తున్నాను కాబట్టి నా మీద నాకు నమ్మకం అండి. మా గురువుగారు నేర్పించిన విద్య అది, మహానుభావుడు ఆయన. కాబట్టి ఉంటానండి. నమస్తే.